ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మాజీ మంత్రి అరెస్ట్ ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ మాజీలు పలువురు జైలు జీవితం గడిపేశారు. మాజీ ఎంపీలు నందిగం సురేష్, గోరెంట్ల మాధవ్తో పాటు మాజీ ఎమ్మెల్యే వలవనేని వంశీ, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరగదొడ్డి సుధాకర్ కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నారు. వీళ్ళతో పాటు మాజీ మంత్రులు పేర్ని నాని, రోజా వంటి ముఖ్య నేతలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. పేర్ని నాని కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు కూడా. రోజా కూడా నేడో రేపో సమన్లు జారీ చేస్తారనే టాక్ బాగా వినిపిస్తుంది. ఇక తాజాగా మరో మాజీ మంత్రి కూడా అరెస్ట్ అవుతారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తుంది. ఇంతకీ ఆ నేత ఎవరో తెలుసా? చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని. మరో 2-3 రోజుల్లో రజని అరెస్ట్ ఖాయమనే మాట వైసీపీ నేతల్లో ఇప్పుడు గుబులు రేపుతుంది. సైబరాబాద్ లో చంద్రబాబు నాటిన మొక్కన్సారంటూ టీడీపీ మహానాడు వేదిక మీద పెద్ద మాటలు చెప్పి పొలిటికల్ స్క్రీన్ మీద అడుగు పెట్టిన విడుదల రజని అనూహ్యంగా వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అత్యంత సన్నిహిత సంబంధాల కారణంగా జగన్ సర్కార్లో 2 ఏళ్ల పాటు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించారు కూడా. అధికారంలో ఉన్నప్పుడే రజనీపై లెక్కలేనన్ని ఆరోపణలు. చివరికి సొంత పార్టీ ఎంపీపైనే దాడులకు తెగబడిన చరిత్ర రజనీకి ఉంది. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో లెక్కలేనన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు విడుదల రజని. చిలకలూరుపేటలో చిన్న ఇల్లైనా షాపింగ్ మాల్ అయినా సరే విడుదల రజనీకి కప్పం కట్టాల్సిందే. అలా ఇవ్వలేదనే కారణంగా చిలకలూరుపేటలోని ఎన్ఆర్టీ సెంటర్లో హైవే పక్కనే భారీ భవనం నిర్మించేందుకు సిద్ధమైన యజమానిని నానా ఇబ్బందులు పెట్టారు. దీంతో నాకెందుకు వచ్చిన తిప్పలని భావించిన యజమాని సగం కట్టి పక్కన పడేశారు. ఇలాంటివి చిలకలూరుపేట నియోజకవర్గంలో లెక్కలేనన్ని ఉన్నాయి. చిలకలూరుపేటలో ఓ క్వారీ యజమానిని బెదిరించి మాజీ మంత్రి రజని 2 కోట్లు తీసుకున్నారనే విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది. గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఐపీఎస్ అధికారి జాషువా రజనీ పిఏలు చెరో 10 లక్షల రూపాయలు చొప్పున తీసుకున్నారని రిపోర్ట్లో స్పష్టమైంది. 2 కోట్లు ఇస్తారా లేక 50 కోట్ల రూపాయల ఫైన్ పడేట్లుగా విజిలెన్స్ కేసులో బుక్ చేయించాలా అని అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ జాషువా బెదిరించారని నివేదికలో అధికారులు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని ఓ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించిన మాజీ మంత్రి విడుదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాషువా 2.20 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో రజని 2 కోట్లు తీసుకోగా జాషువా 10 లక్షలు, రజనీ పిఏ 10 లక్షలు తీసుకున్నట్లు నిర్ధారించింది. ఇక ఎన్నికల ముందు టికెట్ ఇప్పిస్తానంటూ మల్లెల రాజేష్ నాయుడు నుంచి సుమారు 6 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆయనే ఆరోపించారు. ఈ భాగవతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రజని కొంత మొత్తం తిరిగిచ్చినా బ్యాలెన్స్ ఇచ్చేదే లేదని తెగేసి చెప్పారట. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హల్చల్ చేసిన మాజీ మంత్రి తన అవినీతి వ్యవహారాలు బయటపడటంతో రివర్స్ డ్రామా ఆడుతున్నారు. బీసీ మహిళలను కూటమి ప్రభుత్వం వేధిస్తుందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. వరుస వివాదాలు చుట్టుముట్టడంతో ఒక దశలో వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే విజిలెన్స్ రిపోర్టు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అది జరగలేదు. ఇలాంటి సమయంలో పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సమయంలో రజనీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒక దశలో చిలకలూరుపేట రూరల్ సీఐపై దాడికి కూడా యత్నించారు రజనీ. అయితే ఇక్కడే అసలు విషయం ఎవరికి అర్థం కావటం లేదు. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం A1గా రజనీ, A2గా జాషువా, A3గా మరిది గోపీనాథ్ ఉన్నారు. ఇప్పటికే గోపీనాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జాషువా ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే కేసులోనే శ్రీకాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే A1ను పక్కన పెట్టి మిగిలిన వారిని అరెస్ట్ చేయడం పైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. పోలీసు విచారణలో వీళ్లు ఇచ్చే ఆధారాల ప్రకారం రజనీని అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. తన అరెస్టు ఖాయమని ముందే భావించిన మాజీ మంత్రి విడుదల రజని ఇప్పటి నుంచే సానుభూతి కోసం తెగ ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ముందుకొచ్చి పోలీసులు తనపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఓ నిందితుడి కోసం పోలీసులు వస్తే అతన్ని అప్పగించకుండా రక్షించేందుకు ఎందుకు యత్నించారనే ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పటం లేదు రజనీ గారు. తాను చేసిన అవినీతి బయటకు రావడంతో అరెస్టు ఖాయమని తేలడంతో బీసీ కార్డు, మహిళ కార్డు వాడేస్తున్నారు రజనీ. అయితే ఎన్ని సానుభూతి డ్రామాలు ఆడినా సరే మరో వారంలో రజనీ అరెస్టు ఖాయమంటున్నారు వైసీపీ నేతలు. అయితే రజనీ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన అవినీతి ఆరోపణలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది క్వారీ కేసు. 2 పిఏలతో కలిసి 2 కోట్ల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలు. ఇక రెండోది స్టోన్ క్రషర్ కేసు, మరో 2.20 కోట్ల రూపాయల అక్రమ వసూలు. ఇక మూడోది ఎమ్మెల్యే టికెట్ కేసు. టికెట్ ఇప్పిస్తానంటూ 6 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణ. అయితే ఈ కేసును ఎదుర్కొంటున్నటువంటి సంబంధిత వ్యక్తుల స్థితిగతులంటూ ఇప్పుడు తెలుసుకుందాం. పిఎస్ శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మరిది గోపీనాథ్ అరెస్ట్ అయ్యారు. ఐపీఎస్ అధికారి జాషువా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రజనీ ప్రధాన నిందితురాలు A1 ఇంకా అరెస్ట్ కాలేదు, కానీ అవకాశం చాలా తక్కువే.
రాజకీయ ప్రణాళికలో రివర్స్ డ్రామాలేటో ఇప్పుడు తెలుసుకుందాం. అరెస్ట్ టెన్షన్తో రాజకీయ బాధితురాలుగా చూపించుకోవడం, బీసీ మహిళా కార్డు ఉపయోగించేందుకు ప్రయత్నాలు, గతంలో జనసేనలో చేరే వార్తలు, కానీ అవినీతి ఆరోపణలతో ఆ యత్నాలన్నీ విఫలయత్నమయ్యాయి. వైసీపీ నేతల అభిప్రాయం ప్రకారం రజనీ అరెస్ట్ ఖాయమనే మాట రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే ఫిర్యాదులు, ఆధారాలు బలంగా ఉన్నాయన్న విశ్వాసం కూడా వ్యక్తమవుతుంది.